యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతం పాడుడి. బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పొరములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. శలనివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రం ప్రచురము చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరచుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఓరకొని నన్ను అణచుకొంటిని. ప్రసవవేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచున్నాను. పర్వతములను, కొండలను పాడు చేయుదును, వాటి మీది చెట్టు చేమలన్నిటిని ఎండిపో చేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపో చేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను. వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపద్రేశ క్రమం ఒకటి గణపరచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. వారు బందీగృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడను లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించమని చెప్పువాడెవడను లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రావో కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనం పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకొని వారికి ఇశ్రాయేలును అప్పగించిన వాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజు చేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.